సార్ చెర్లపల్లి సూసైడ్ కేసులో విజయారెడ్డి తన పిల్లలతో సహా చనిపోవడం చాలా బాధాకరమైన విషయం కదా. అసలు ఏం జరిగింది? ఇక్కడ ఈ కేసు మొత్తం గమనించిన తర్వాత అంటే దాన్ని మొత్తం వెరిఫై చేసినాక చర్లపల్లి కేసులో ఒక ఉమెన్ తన పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం అండి. అంటే ఆమెకి ఎంత బాధ కలిగితే తను చనిపోవచ్చు, పిల్లలను కూడా తీసుకెళ్ళి ఒక వస్తున్న రైలుకి ఎదురుగా వెళ్ళింది అంటే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్టు అనిపించింది. ఒక మెకానికల్ లైఫ్, మార్నింగ్ వెళ్ళడం, ఆఫీస్ అటెండ్ అవ్వడం, ఈవినింగ్ రావడం, తినడం, పండుకోవడం, ఇదే. హస్బెండ్ దూరం ఉంటాడు, ఎంతైనా కానీ ఇంటిమేసీ అనేది ఆమెకు హస్బెండ్ దగ్గర నుంచి లేదు. పిల్లలు పెద్దగా అయిపోయారు, చదువుకుంటున్నారు. సో లోన్లీనెస్లో ఆమె చనిపోయిందని మేము అనుకుంటున్నాము. వాస్తవంగా ఇప్పటివరకు అయితే పోలీసులు అన్ని కోణాల విచారణ చేసినా కూడా డిప్రెషన్ వల్ల చనిపోయిందనే వాళ్ళు చెప్పగలుగుతున్నారే కానీ అంటే ఒక ఆస్తి తగాదాలు అంటే జనరల్గా చూద్దాము, వాళ్ళ హస్బెండ్ ఫారెన్లో జాబ్ చేస్తున్నాడు, ఈమె జాబ్ చేస్తుంది, మానిటరీ ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు. తర్వాత పిల్లలు కూడా ఇంటర్ 10th చదువుతున్నారు, పిల్లలతో కూడా సమస్య ఉండదు. ఇంకా అదర్ సమస్యలు అనేది అక్కడ ఏమీ కనబడట్లేదు. అన్నదమ్ములతో పంచాయతీలో ఉన్న వాళ్ళ బ్రదర్ కూడా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చినారు. చిన్న చిన్నవి ఏమో ఉన్నాయి కానీ ఇంత పెద్ద చనిపోయే వరకు గల కారణాలు ఈ ఆస్తి పంపకాలు అట్లాంటివి ఏం లేవని వాళ్ళ బ్రదర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చినారు. సో ఇక్కడ పరిశీలించాల్సింది ఏంటి అంటే సమాజంలో ఎవరి వాళ్ళే పనులు, బాధ చెప్పుకోవడానికి తనకి ఎవరు లేకపోవడం, తన ఇబ్బంది అంటే తన ఒంటరితనాన్ని ఎవరితో చెప్పుకోవడానికి, షేర్ చేసుకోవడానికి. అందుకే చాలా సందర్భాలు ఏమంటామంటే ఫ్రెండ్స్ అనేది ముఖ్యం అని చెప్తుంటాం అన్నట్టు. ఎందుకంటే మన పర్సనల్ ఇష్యూస్ ఎవరైనా చుట్టాలు చెప్పుకోకుండా ఫ్రెండ్స్కి చెప్పుకుంటారంట. అంటే ఆమె పిల్లలతో సహా చనిపోవడానికి మెయిన్ కారణం మనకు అనిపించేది ఏంటి అంటే ఒంటరితనమే అనిపిస్తుంది. సార్ ఉద్యోగ ఒత్తిడి లేక వ్యక్తిగత సమస్యలు ఎంతవరకు ప్రభావం చూపుతాయి? యాక్చువల్గా సూసైడ్కి కారణాలు విశ్లేషించినట్టయితే 2 విషయాలు ఉంటాయండి. ఒకటేమో తనతోని ఎవ్వరూ మాట్లాడకుండా ఉండి తన బాధ ఎవరికి చెప్పుకోలేకపోయినప్పుడు, నన్ను ఎవరు పట్టించుకోలేరు, సమాజంలో నేను ఎవరికి అవసరం లేదని ఆమె ఫీల్ అయినప్పుడు, తర్వాత హస్బెండ్ ఏమో ఫారెన్ కంట్రీలో ఉండడం, తను ఒక జాబ్ చేయడం, పిల్లలు వచ్చేసి చదువుకుంటూ ఉండడం దూరంగా ఉండి హాస్టల్లో. ఇవన్నీ కారణాలకు ఆమెకి ఏమైనాయి అంటే డిప్రెషన్ అనేది పెరిగిపోయింది. ఈ డిప్రెషన్లో వాళ్ళకి ఏమవుతుందంటే నేను ఎవరికి అవసరం లేదు, నేను ఉండి ప్రయోజనం లేదనే కోణంలో ఆమె ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నాను. జనరల్గా ఉద్యోగ ఒత్తిడి అనేది కంపల్సరీ సూసైడ్కి దారితీస్తుంది. కాబట్టి వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో గడపడానికి టైం వెచ్చిస్తే మంచిదనేది నా అభిప్రాయం. సార్ మానసిక ఒత్తిడిలో ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర సాయం తీసుకోవాలి? చాలా సందర్భాలలో మానసిక ఒత్తిడి వాళ్ళకి సైకాలజిస్టులు ఉంటారు, లాయర్స్ ఉంటారు, అంటే అడ్వకేట్స్, కౌన్సిలింగ్స్ కానీ థెరపీస్ కానీ చాలా సందర్భాలలో ఇచ్చి వాళ్ళ ఇబ్బందుల నుంచి తొలగించిన సందర్భాలు ఉంటాయండి. జనరల్గా ఒక అడ్వకేట్ తీసుకుంటే చాలామంది ఇప్పుడున్న ఎదుర్కొంటున్న సమస్య ఏంటి, డిప్రెషన్ పోవడము, అప్పులు ఎక్కువై లోన్లు ఎక్కువై కట్టలేని పరిస్థితులలో ఉండి నేను సూసైడ్ కరెక్ట్ అనుకోవడం జరుగుతుంటుంది. అట్లాంటప్పుడు అడ్వకేట్ చాలామంది చాలా సందర్భాలలో అప్పుల నుంచి అంటే ఆ డిప్రెషన్ నుంచి ఎలా బయటపడాలి లీగల్ అడ్వైజ్ ఇవ్వడం, లేదా సైకాలజిస్టులు వాళ్ళకున్న సమస్య చాలా చిన్నది, జీవితం చాలా ఎంతో విలువైనదని వాళ్ళను ఉత్తేజపరిచే మాటలని చెప్పడం ద్వారా వాళ్ళు బతుకుండడం వల్ల ఏం లాభాలు ఉన్నాయి, ఒకవేళ సూసైడ్ చేసుకుంటే ఎటువంటి పరిస్థితులు వస్తాయి అని అంటే జనరల్గా చెప్పాలి అంటే ఇంట్లో ఒకరు సూసైడ్ చేసుకుంటే మిగతా వారి జీవితం మీద ప్రభావం పడుతుంటుంది. సో ఇట్లాంటి కారణాలు చెప్పడం వల్ల సైకాలజిస్టులు చాలా మందిని కాపాడిన సందర్భాలు ఉన్నాయండి. జనరల్గా ఎవరికైనా డిప్రెషన్ కానీ జాబ్ రొటీన్గా ఉండి మెకానికల్ లైఫ్లో ఉండి పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నప్పుడు సైకాలజిస్టులను కానీ ఏదైనా చిన్న చిన్న సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ ఉంటే అడ్వకేట్ల ద్వారా కానీ మీరు వాళ్ళను సంప్రదించి డిప్రెషన్ నుంచి బయటికి ఎలా రావాలి, ఈ స్ట్రెస్ ఎలా, యాంగ్జైటీ నుంచి ఎలా రావాలి. అంటే యాంగ్జైటీ చాలామంది ఏమనుకుంటారంటే ఏదైనా ఒక వర్క్ కానప్పుడు చాలామంది దాన్ని పదే పదే ఆలోచిస్తూ ఉంటారు, ఇది కాలేదు, ఇది ఇంకా లేట్ అయింది అని. అంటే అట్లాంటి యాంగ్జైటీలో ఏమవుతుందంటే మెదడులో కూడా అంటే ఒక కెమికల్ రియాక్షన్ అనేది నెగిటివ్లో పోయి మైండ్ అంతా నెగిటివ్ అయిపోతుంటుంది అన్నట్టు. అటువంటి సందర్భాలలో కొందరు సూసైడ్ చేసుకోవడం, కొందరు ఇంకా విపరీతమైన కోపం రావడము, తోటి వారితో అగ్రెసివ్గా ఉండడం జరుగుతుంటుంది. కాబట్టి ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు కంపల్సరీ సైకాలజిస్టులు కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే అడ్వకేట్లను కానీ కలవడం ద్వారా వీలైనంత వరకు ఒక సొల్యూషన్ పొందడానికి అవకాశం ఉంటుంది.